మంగళగిరిలోని సాక్షి కార్యాలయాన్ని అమరావతి మహిళా రైతులు ముట్టడించారు. అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాజధాని మహిళలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా సాక్షి టీవీ చైర్పర్సన్ భారతీరెడ్డి కూడా క్షమాపణలు చెప్పాలన్నారు. సజ్జల, కొమ్మినేని దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మా పక్కన ఇప్పుడు లాస్ట్ లో వచ్చాడు ఆవిడ దీనికోసం ఈ రోజున సకల సౌకర్యాలు అనుభవించి సకల మంత్రిత్వాన్ని అనుభవించిన సజ్జల రామకృష్ణారెడ్డి అనే దొంగ నా కొడుకు ఈ రోజున మహిళను కించపరిచే విధంగా మాట్లాడటం చాలా సిగ్గుచేటు. అలాగే ఒక జర్నలిస్ట్ అయ్యి విద్యా మేధావులైన కొమ్మినేని శ్రీనివాస్ మరియు కృష్ణరాజు గారు కూడా మాట్లాడటం చాలా తగని విషయం. దేవతల రాజధాని అని అమరావతిని కించపరుస్తూ వేసల రాజధాని అనటం వాళ్ళ ఫ్యామిలీకి కూడా వర్తిస్తుంది. వాళ్ళు కూడా కృష్ణా జిల్లా వాసులే, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అది అర్థం చేసుకొని మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం. అలాగే ఈయనది వీళ్ళిద్దరిని మహిళలకు అప్పచెప్తే మహిళలు బుద్ధి చెబుతారని మీకు తెలియజేస్తూ, గత 3 రోజుల కింద సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి అమరావతి గురించి కృష్ణరాజు మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి అమరావతి దేవతల రాజధాని కాదు, అదొక వేశ్యల రాజధాని, అక్కడ సెక్స్ వర్కర్లు ఎక్కువగా నివసిస్తున్నారని చెప్పి అమరావతి మీద విషంగక్కే మాటలు మాట్లాడి మహిళల్ని ఎంతో అవమానపరిచే విధంగా మాట్లాడారు. మన దేవతల రాజధాని అమరావతిని వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళు నోరు మరి అది పెంట నోరు అర్థం కావట్లేదు. కానీ ఆ సకల శాఖ మంత్రి మాజీ సజ్జల రామకృష్ణ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ఖండించకుండా దీన్ని వదిలేయడం చాలా తప్పు. మరి ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు గారు కానీ మరి వీళ్ళు మాట్లాడింది చాలా రకంగా తప్పు. అది దీన్ని చాలా ఖండిస్తున్నాము. మరి ఇంతకుముందు 151 మంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీని తెచ్చి వాళ్ళు కూడా ఈ రకంగా మరి అమరావతిలో ఏమన్నా ఎట్లానే చేశారా వాళ్ళ ఫ్యామిలీతో తెచ్చి మరి ఈరోజు కూడా ఆయన అమరావతిలో ఉంటున్నాడు. సాక్షి టీవీ ద్వారా అమరావతి మహిళలను కించపరచడం చాలా అన్యాయం. అసలు జగన్మోహన్ రెడ్డి నేచరే అంతా. వాళ్ళ నాన్న అధికారం అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకొని అతను ధనదాహం సాలక ఇంకా ముఖ్యమంత్రి అయినాక ఏదో ప్రజలు నమ్మారు, ఒకసారి వేద్దాంలే రాజశేఖర రెడ్డి కొడుకు. ఈ రోజున సకల సౌకర్యాలు అనుభవించి సకల మంత్రిత్వాన్ని అనుభవించిన సజ్జల రామకృష్ణారెడ్డి అనే దొంగ నా కొడుకు